హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సూపర్ అగ్నిపర్వతాల్లో అమెరికాలోని ఎల్లోస్టోన్ ఒకటి. అసలు దీనికి అంతటి మహాశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలు తాజాగా ఒక సంచలన విషయాన్ని కనుగొన్నారు. ఇప్పటి వరకు మనం నమ్మిన సిద్ధాంతాన్ని సవాల్ చేస్తూ భూమి అడుగున నెమ్మదిగా ప్రవహించే ఒక మ్యాంటిల్ విండ్ వల్లే ఈ అగ్నిపర్వతానికి అంత శక్తి లభిస్తోందని పరిశోధకులు వెల్లడించారు. ఇంతకీ భూమి అడుగున వీస్తున్న ఆ వింతగాలేంటి? అది ఈ అగ్నిపర్వతాన్ని పేల్చిపోతుందా? తెలుసుకుందాం పదండి. ఈ అధ్యయనాన్ని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ అండ్ జియోఫిజిక్స్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఈ ఫలితాలు ప్రపంచ ప్రఖ్యాత సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. భూమి అడుగునున్న శిలాపొరలు, మ్యాంటిల్ కదలికలను 3D మోడల్ ద్వారా విశ్లేషించి ఈ విషయాలను గుర్తించారు. ఎల్లోస్టోన్ సూపర్ వాల్కనో గత 21 లక్షల సంవత్సరాల్లో 2 భారీ సూపర్ విస్ఫోటనాలు సృష్టించింది. సాధారణ అగ్నిపర్వతాలతో పోలిస్తే సూపర్ వాల్కనోలు ఒక్కసారి పేలితే 1000 ఘన కిలోమీటర్లకు పైగా లావా, బూడిద రాళ్లను వెలువరించేటువంటి శక్తి కలిగి ఉంటాయి. అందుకే వాటి నిర్మాణం, పనితీరును అర్థం చేసుకోవడం శాస్త్రవేత్తలకు ఎంతో కీలకం. ఇప్పటి వరకు భూమి లోతుల్లోని మ్యాంటిల్ నుంచి నేరుగా పైకి ఎగసే మ్యాంటిల్ ఫూమ్ వల్లే ఎల్లోస్టోన్కు మాగ్మా అందుతుందని భావించేవారు. అయితే తాజా అధ్యయనం ప్రకారం భూమి అడుగునున్నటువంటి వేడెక్కిన శిలలు తూర్పు దిశగా నెమ్మదిగా ప్రవహించే మ్యాంటిల్ విండ్ ద్వారా ఇక్కడికి చేరి మాగ్మాను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడ మ్యాంటిల్ విండ్ అంటే మనం అనుకునే గాలి కాదు. భూమి లోపల ఉన్నటువంటి అత్యంత వేడిగా, మెత్తగా ఉండే శిలలు లక్షల సంవత్సరాల పాటు చాలా నెమ్మదిగా ఒక దిశగా ప్రవహించడాన్ని శాస్త్రవేత్తలు ఈ పేరుతో పిలుస్తున్నారు. ఈ ప్రవాహమే ఎల్లోస్టోన్ కింద మాగ్మా ఏర్పడడానికి అనుకూల పరిస్థితులను సృష్టిస్తోందని అధ్యయనం చెబుతోంది. ఈ మ్యాంటిల్ ప్రవాహం వల్ల భూమి బయట గట్టి పొరలో ఒక ప్రత్యేక మార్గం ఏర్పడుతుంది. ఆ మార్గం ద్వారానే మాగ్మా పైకి చేరి ఎల్లోస్టోన్ కింద విస్తారమైన మాగ్మా మెష్ సిస్టమ్ ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదే భవిష్యత్తులో భారీ అగ్నిపర్వత విస్ఫోటనాలకు పునాది కావచ్చని వారు చెప్తున్నారు. ఈ కొత్త నమూనా ఇప్పటి వరకు భూకంప తరంగాలు, భూగర్భ రసాయన విశ్లేషణల ద్వారా లభించిన పరిశీలనలతో కూడా సరిపోవడం విశేషం. దీంతో ఎల్లోస్టోన్ సూపర్ వాల్కనో నిర్మాణం, మాగ్మా ఏర్పడే విధానం గురించి మరింత స్పష్టమైన అవగాహన లభించిందని పరిశోధకులు పేర్కొన్నారు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ అధ్యయనం ఎల్లోస్టోన్ ఒకటే కాదు, ప్రపంచంలోని ఇతర సూపర్ అగ్నిపర్వతాలు ఎలా ఏర్పడతాయి, వాటికి మాగ్మా ఎలా చేరుతుంది వంటి కీలక ప్రశ్నలకు కూడా కొత్త సమాధానాలు చూపిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి అగ్నిపర్వతాల పరిణామాన్ని మరింత ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన ఉపయోగపడే అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.